దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మనం వద్దనుకున్న దాన్ని మన చుట్టుపక్కలే ఉంచుతాడంట. మనం తీసుకోకపోతే చూసి చూసి వెనక్కి తీసుకుంటాడంట. అందుకే అదృష్టం తలుపు కొట్టగానే తీయాలి. అలానే మొక్కజొన్న కంకులు దొరికినప్పుడే మొక్కజొన్న గారెలు వేసుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్లో మొక్కజొన్న గింజలు వేసుకోవాలి. ఇవి ముదిరిపోయినవి, వీటితోనే గారెలు వేసుకుంటారు. అలానే పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ రెమ్మలు, అల్లం ముక్క, ఉప్పు, జీలకర్ర వేసి బరకగా రుబ్బుకోవాలి. మొక్కజొన్న గింజలు మధ్య మధ్యలో తగులుతూ ఉండాలి. గారెలు తినేటప్పుడు అలా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని అన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. నేను వేరే ఏ పిండి వేయట్లేదు. శనగపిండి, బియ్య పిండి ఏం వేసినా టేస్ట్ పోతుంది. ఓన్లీ మొక్కజొన్నల్ని రుబ్బేసి వాటితో వేస్తేనే అసలైన మొక్కజొన్న గారెల టేస్ట్ అనమాట. స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడైన తర్వాత అరచేతిని తడి చేసుకుంటూ గారెల్లా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవడం. గారెలు పలుచగా ఒత్తుకోవాలి. బండగా ఒత్తుకుంటే లోపల ఉడకదు, పైన మాత్రం కలర్ చేంజ్ అవుతుంది. మన మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి.